హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలోని శంతన మహారాజు గురించి తెలుసుకుందాం. ప్రదీప మహారాజుకి ముగ్గురు పిల్లలు. పెద్దవాడు దేవాపి. అతనికి ధనం పైన కానీ, రాజ్యం పైన కానీ, అధికారం పైన కానీ మోహం లేదు. ఆధ్యాత్మికత జీవితం గడపడానికి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అక్కడ ఆయనకు అత్యంత సుందరమైన నగరం ఒకటి కనిపిస్తుంది. అదే శంబాల నగరం. కలియుగ అంతంలో కలికి అవతారం వచ్చేది ఆ శంబాల నగరం నుండే. దేవాపికి మరణం లేదు. ఇక రెండోవాడు బలిక. చిన్ననాటి నుండి తన మేనమామ రాజ్యంలో పెరుగుతాడు. ఇంక చివరివాడు శాంతనుడు. శాంతనుడు గత జన్మ గురించి తెలుసుకుందాం. ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన మహాభిషుడు అనే శక్తివంతమైన రాజు ఉండేవాడు. మహాభిషుడు అనేక సద్గుణ లక్షణాలు కలిగినవాడు. మహాభిషుడు 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేశాడు. ఆయన మరణించిన తర్వాత స్వర్గలోకం చేరుకుంటాడు. ఒకసారి ఆయనకు బ్రహ్మ ఆస్థానాన్ని సందర్శించే అవకాశం లభిస్తుంది. అక్కడ ఋషులు, దేవతలు అందరూ బ్రహ్మను ఆరాధిస్తుండగా గంగాదేవి సభలోకి ప్రవేశిస్తుంది. ఆమె సభలో ప్రవేశిస్తున్న తరుణంలో ఒక గాలి తరంగం వీచి గంగాదేవి పైట చెంగు ఆమె శరీరం నుండి వైదొలుగుతుంది. అది చూసిన సభికులలో మహాభిషుడు మినహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తలలు దించుకుంటారు. మహాభిషుడు మాత్రం ఆమెను కామంతో అలానా చూస్తూ ఉండిపోతాడు. జరిగినదంతా చూసిన బ్రహ్మ మహాభిషుడిపై ఆగ్రహించి అతి పవిత్రమైన బ్రహ్మసభలో సభా మర్యాద లేకుండా విస్మరించి కాముకంగా ప్రవర్తించినందుకు ఆయనను భూలోకంలో మానవునిగా జన్మించమని శపిస్తాడు. అప్పుడు గంగాదేవి నా కారణంగానే మహీభిషుడు శాపగ్రస్తుడు అయినాడని, అతనిని వివాహం చేసుకోవాలని గంగా నిశ్చయించుకొని భూలోకానికి బయలుదేరుతుంది. ఇలా బ్రహ్మశాపం వలన ప్రదీప మహారాజుకి 3వ కుమారుడుగా జన్మిస్తాడు శంతనుడు.